ఏడు చేపల కథ మీకు గుర్తుందా? ఈ కథ మీ ఫిట్నెస్కి ఎలా గుణపాఠంగా మారుతుందో చూడండి. అనగనగా ఒక రాజు. ఆ రాజుకి 7 కొడుకులున్నారు. ఆ 7 కొడుకులు వేటకి వెళ్లి 7 చేపలు తెచ్చారు. అందులో ఒక చేప ఎండలేదు. చేపా చేపా నువ్వెందుకెండలేదు అన్నాడు రాజు. నాకు గడ్డి మోపు అడ్డమొచ్చింది అన్నది చేప. గడ్డిమోపా నువ్వెందుకడ్డమొచ్చావు అనంటే, నన్ను ఆవు మేయలేదు అన్నది. ఆవు ఆవు నువ్వెందుకు మేయలేదు అంటే, పనివాడు నాకు గడ్డి వెయ్యలేదు. పనివాడు నాకు గడ్డి వేలేదు, పొద్దుపోయింది ఇంకా రాలేదు, నా కడుపులో ఆకలి మంటలు, ఎవడు చూస్తాడు నా బాధలు అన్నది. వా పనివాడేమో నాకు బువ్వ పెట్టలేదు అన్నాడు. అవ్వా అవ్వా నువ్వెందుకు బువ్వ పెట్టలేదు అంటే, పాపేడుస్తుంది అందుకే పెట్టలేదు అన్నది. పాపా పాపా నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే, నాకు చీమ కుట్టింది అన్నది. చీమ నువ్వెందుకు కుట్టావు అంటే, నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అంటుంది దర్జాగా. కథ బావుంది కదా, కాని ఒక్కసారి ఆలోచించండి. చేప ఎండకపోవటానికి చీమ కారణమా? కానీ కాదు. ఇదంతా వంకలు చెప్పుకోవటమే. నాకు టైం లేదు, ఆఫీస్ వర్క్ ఎక్కువ, రేపు చేద్దాంలే. మీ ఆరోగ్యం విషయంలో కూడా ఇలాగే వంకలు చెప్పుకుంటున్నారా? మీ ఆరోగ్యం మీ బాధ్యత. ఇంతకీ మీ వంకలేంటి? కామెంట్ చేయండి.